హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎలక్షన్స్ లో మళ్ళీ అధికారంలోకి వస్తారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా కొన్ని వార్తలు అయితే ప్రచారంలో ఉన్నాయి సార్. మరి అదేవిధంగా కేతిరెడ్డి గారు కూడా అనలిస్ట్ చేశారు, అంటే ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి అని చెప్పేసి ఆయన కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు ఇది చంద్రబాబు నాయుడు గారు కాస్త షాకింగ్ అంశంగా, అంటే ఆయన కూడా గందరగోళంలో ఉన్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అసలు రేవంత్ రెడ్డి గారు ఏ కాంటెస్ట్ లో చెప్పారు, మరి ఏ పాసిబిలిటీస్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావడానికి, మీరేం చెప్తారు సార్? రేవంత్ రెడ్డి చెప్పిన మాట వాస్తవమే. కాకపోతే ఆయన జగన్ వస్తాడని చెప్పలేదు. ఇండైరెక్ట్ గా జగన్ వస్తాడని చెప్పాడు, కానీ డైరెక్ట్ గా ఆయన జగన్ పేరు ఆయన నోట్లో రాలేదు. ఆయన చెప్పిన కాంటెక్స్ట్ ఏంటంటే, తెలంగాణలో 10 ఏళ్లకి ఒకరిని మారుస్తారు, ఆంధ్రాలో 5 ఏళ్ళకి ఒకరిని మారుస్తారు అన్నాడు. అంటే అర్థం అదే కదా, తెలంగాణలో నేనే 10 ఏళ్ళు ఉంటాను సీఎంగా అనేది ఆయన ఉద్దేశం. దాన్ని కంపేర్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ని కంపేర్ చేయకుండా తెలంగాణ వరకు చెప్పుంటే ఇబ్బంది లేదు. తెలంగాణలో 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ 10 ఏళ్ళు నన్ను ఉంచుతారు, నన్ను మార్చరు అనేది ఆయన ఉద్దేశం. అది కరెక్టా కాదనేది మనకి ఒకే ఎగ్జాంపుల్ ఉంది. 10 ఏళ్ళుగా ఆయన ఉన్నాడు కాబట్టి చెప్తాను, కానీ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంటే, ఇప్పుడు కాంగ్రెస్ కూడా 10 ఏళ్ళు ఉంటే అప్పుడు ఇక్కడ అనుకోవచ్చు తెలంగాణలో 10 ఏళ్ళ పాటు ఒకరికి ఇస్తారని. కానీ ఆంధ్రాలో ఆయన చెప్పిన మాట కరెక్టే. ఎందుకంటే ఆంధ్రాలో 5 ఏళ్ళకి ఒకసారి మార్చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ చంద్రబాబుని గెలిపించారు మంచి మెజార్టీతో, జగన్కి 67 వచ్చాయి అప్పట్లో. ఆ తర్వాత 2019లో చంద్రబాబుని ఎందుకు ఓడిచ్చారు అనే దగ్గర పెద్దగా ఆన్సర్ లేదు. చంద్రబాబు పరిపాలన ఘోరంగా ఏమీ లేదు, అంటే అంత ఘోరమైన పరిపాలన అందించాడా చంద్రబాబు అనే దానికి కూడా ఏమీ లేదు. పోనీ జగన్ ఏమన్నా బెస్ట్ పరిపాలన ఇస్తాడా, కొంత విపరీతమైన హామీలు ఏమన్నా ఇచ్చాడా అంటే అది కూడా లేదు. అయినా ఎందుకు జగన్ను గెలిపించగలిగారు? తర్వాత జగన్ దాదాపు ముఖ్యంగా ఈ సంక్షేమ పథకాలని బ్రహ్మాండంగా అమలు చేశాడనే పేరే ఉంది. అట్లాగే ఎడ్యుకేషను, వైద్యం, ఈ 2 విషయాల్లో కూడా జగన్ బాగా చేశాడనే పేరు వచ్చింది. కరోనా టైంలో కూడా జగన్ బాగా చేశాడనే పేరు వచ్చింది. మరి ఎందుకు జగన్కి ఇంత దారుణమైన ఓటమిని ఇచ్చారు? 11 సీట్లకి ఎందుకు జగన్ పరిమితం చేశారు? అప్పుడు కూడా చంద్రబాబుని 23 సీట్లకి ఎందుకు పరిమితం చేశాడు? అంటే ఎవరినో ఒకరిని కంప్లీట్గా మెజారిటీ ఇచ్చి గెలిపిస్తున్నారు ఆంధ్ర ప్రజలు అన్న ఒక ఇది ఇప్పుడు చర్చ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు ఎంత పరిపాలన ఎంత బాగా ఇచ్చినా మళ్ళీ జగన్ని ఎంచుకుంటారు, చంద్రబాబుకి వెయ్యరు ఓట్లు అన్న ఒక వాదన ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తుంది. దీన్ని నిన్న కేతిరెడ్డి, వెంకటరామరెడ్డి కూడా అనలైజ్ చేశారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఆయన అనలైజ్ చేసి, నేను బ్రహ్మాండంగా ఇక్కడ పెర్ఫామ్ చేశాను, రోజు ప్రజల్లోనే తిరిగాను, అందరికీ ధర్మవరం అంటే కేతిరెడ్డి అనేది వచ్చింది, ఆయన నన్ను ఓడించి ఎక్కడో అతని ఊరికి కూడా తెలియదు ఇక్కడ ఎవరు బీజేపీ అతను తీసుకొచ్చి ఇక్కడ పెడితే అతన్ని గెలిపించడం, నన్ను ఓడించడం ఏంది అంటే, ప్రజలు ఏంటంటే ఉన్నవాడిని ఓడించి ఇంకొకరిని ఎన్నుకోవాలి. ఈ ఆంధ్ర ప్రజలకు ఆశలు ఎక్కువ ఉన్నాయి, ఎంత ఇచ్చినా వాళ్ళకి సరిపోదు, ఇంకొకడు బెటర్గా ఇస్తాడేమో వీడిని ఓడించి వాడికి ఇద్దామన్న ఆలోచనలో ఉండారు. అందుకనే చంద్రబాబు బాగా చేసినా చంద్రబాబుని ఎన్నుకోలే, మళ్ళీ జగన్ బాగా చేసినా జగన్ ఎన్నుకోలే. ఇప్పుడు చంద్రబాబు బాగా చేసినాడా లేదనేది జనాలకు అవసరం లేదు, మళ్ళీ మారుస్తారు కాబట్టి జగన్ వస్తాడు. అందుకే జగన్ కూడా కళ్ళు మూసుకుంటే మళ్ళీ మనం వస్తామని చెప్తున్నాడు అన్న ఒక చర్చ ఇప్పుడు నడుస్తుంది. అంటే దీనికి కారణం ఏంటి? చర్చకి నిజంగానే పాజిబుల్ ఉందా చెప్పలేము, ఉండొచ్చు, కొద్దిగా లాజిక్ అయితే ఉంది. ఎందుకంటే జగన్ది 11 వస్తాయని ఎవరు ఊహించలేదు, ఇంత ఘోరంగా ఓటమి ఉంటుందని, టఫ్ ఉంటుందని. చంద్రబాబు కానీ తెలుగుదేశం మీడియా కానీ ఈ ఉచిత పథకాలకు సంబంధించి తీవ్ర వ్యతిరేకంగా ప్రచారం చేశారు ఎలక్షన్ ముందు వరకు. అలాంటి వాళ్ళు జగన్ 70,000 కోట్లు ఇస్తే సంవత్సరానికి, చంద్రబాబు 1,30,000 కోట్లు ఇస్తానని హామీలు ఇచ్చాడంటే అర్థం ఏంటి అంటే, ఒకప్పుడు జగన్ ఏమో అమలు చేస్తేమో శ్రీలంక అయిపోతుంది రాష్ట్రం అని ప్రచారం చేసిన వాళ్ళే డబ్బులు ఇస్తామని ఎట్లా అనగలిగారు? అంటే భయంతో జగన్ ఎక్కడ మళ్ళీ వస్తాడని ఒక భయం అయితే తెలుగుదేశంలో ఉంది. లేకపోతే బీజేపీకి ఏమి ఓటు షేర్ ఉందని, అక్కడ బీజేపీకి 1%, 0.8% ఓటు ఉంది, అంటే 1% కూడా ఓటు షేర్ లేదు. మరెందుకు బీజేపీతో కలవడానికి చంద్రబాబు బీజేపీ నాయకుల మాటల్లో చెప్పాలంటే వెంపర్లాడినాడు.
అంటే క్లియర్గా జగన్ గెలుస్తాడేమో, మనం ఇది వదలకూడదు అనే భయంతోనే చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్తో అయినా అంత సరెండర్ అయి పవన్ కళ్యాణ్తో ఉండాల్సిన అవసరం చంద్రబాబుకి ఏమొచ్చింది అంటే స్ట్రాంగ్ ఎనిమీ జగన్ అన్న అభిప్రాయం అయితే అందరిలో ఉన్నింది, చాలా స్ట్రాంగు. ఒకవేళ చంద్రబాబు గెలిచినా బొటాబొటిగా గెలవాలి, అది కూడా ముగ్గురు గెలిస్తే తప్ప అదర్వేజ్ లేదని. ముగ్గురు గెలిచారు, ఇటు షర్మిల కుమ్మక్కైంది, ఇటు కమ్యూనిస్ట్ పార్టీ లోపాయికారిగా సిపిఐ చంద్రబాబుకే సపోర్ట్ చేసింది, ఇంకా చిన్న చిన్న పార్టీలు రామచంద్ర యాదవ్ పార్టీలు ఇలాంటి పార్టీలంతా కూడా చంద్రబాబుకే సపోర్ట్ చేశారు ఆయా సామాజిక వర్గాల ఓట్లు చేల్చడం కోసం. ఒక పక్క మీడియా పెద్ద ఎత్తున పనిచేసింది, ఒక పక్క మోడీ గవర్నమెంట్లో ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో ఎలక్షన్ కమిషన్ చంద్రబాబుకు అనుకూలంగా పనిచేసింది. ఇన్ని చేస్తే చంద్రబాబు గెలిచాడు. సో జగన్కి 40% ఓట్ షేర్ అయితే వచ్చింది. అంటే జనం కంప్లీట్గా జగన్ని రిజెక్ట్ చేయలేదు, కాకపోతే అది సీట్లుగా కన్వర్ట్ కాలేదు. మనకున్న ఈ ఎలక్షన్ దీనికి ఉన్న మోడల్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే ఓట్లు తక్కువ వచ్చినా కూడా మైనారిటీ వచ్చినా కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. మోడీకి 39% ఓట్లు కూడా రాలేదు, కానీ మోడీ గవర్నమెంట్ ఫామ్ చేయగలిగాడు. సో ఇప్పుడు ఇక్కడ కూడా అంతే కదా, రేవంత్ రెడ్డికి బొటాబొట్టిన 4 సీట్లు వచ్చాయి, సిపిఐతో కలుపుతుంటే 1 వచ్చింది మ్యాజిక్ మార్క్కి, 5తో చేయగలిగారు. ఇక్కడ ఏంటంటే 5, 2, 1 అనేది కాదు, మెజార్టీ వస్తే నీకు వచ్చినట్టే. కాబట్టి ఓట్లు సీట్లు అనేవి ఒక చోట 50,000 మెజార్టీ రావచ్చు, 50,000 మెజార్టీ వచ్చినా అక్కడ గెలిపే, 1,500 మెజార్టీ వచ్చినా గెలిపే. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు మళ్ళీ జగన్కి పట్టం కడతారు జనం అన్న ఒక విశ్లేషణలు సాక్షాత్తు చంద్రబాబు ఒకప్పటి శిష్యుడైన రేవంత్ రెడ్డి చెప్పడం అనేది ఒక షాకింగ్ ఎలిమెంట్గా చెప్పచ్చు. అంటే ఆయన ఏదో కంపేర్ చేయడానికి చెప్పాడు, మళ్ళీ మారుస్తారని. మామూలుగా అయితే ఆయన ఏం చెప్పి ఉండాలి, నేను 10 ఏళ్ళు ఉంటాను, చంద్రబాబు కూడా అక్కడ 10 ఏళ్ళు ఉంటాడని చెప్పాలి. అట్ట చెప్పకుండా ఆంధ్రాలో మాత్రం 5 ఏళ్ళకి ఒకసారి మారుస్తారు, ఇక్కడ మాత్రం మార్చరు అన్నాడు. అంటే అర్థం చంద్రబాబు 5 ఏళ్ళు ఉండడు, మళ్ళీ జగన్ వస్తాడనే కదా ఈయన అర్థం కూడా ఇండైరెక్ట్గా. దాన్ని ఇప్పుడు అక్కడ చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఒక ఓటమికి ఒకే అంశం ప్రధానంగా ఎప్పుడు ఉండదు, అనేక మల్టిపుల్ ఫ్యాక్టర్సే ఎప్పుడు ఉంటాయి. ఆ మల్టిపుల్ ఫ్యాక్టర్స్లో టాప్ 10 ఫ్యాక్టర్స్ ఏవి అని అనలైజ్ చేసి ఆ ఫ్యాక్టర్స్లో మనం ఏం మార్చుకోగలం అనేది చూడాలి. ఇప్పుడు చంద్రబాబు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఓటమికి 2019లో చంద్రబాబు కూడా నాకెందుకు ఇంత ఘోరంగా ఓడిచ్చారు, జగన్ని ఏం చేశాడని జగన్కి ఇంత మెజార్టీ ఇచ్చాడని ఆయన అనేక సార్లు వాపోయాడు. దాన్ని అనలైజ్ చేసినప్పుడు తెలుగుదేశం మీడియా కూడా ఎలా అనలైజ్ చేస్తుందంటే చంద్రబాబు ప్రగతి అని అభివృద్ధి అని పరుగులెత్తాడు తప్ప పార్టీని పట్టించుకోవడం మానేశాడు, నిర్మాణాలని వదిలేశాడు, గాలికి వదిలేశాడు. అందుకని చంద్రబాబు తరఫున గట్టిగా పనిచేసే కేడర్ అనేది లేకుండా పోయింది అనేది అప్పట్లో కూడా ప్రధానంగా చెప్పారు. అట్లాగే సంక్షేమ కార్యక్రమాలను చంద్రబాబు పట్టించుకోలేదు, ఈ 2 ప్రధానంగా అప్పుడు చెప్పారు. దాని తర్వాత చంద్రబాబు అది మార్చుకున్నాడు. జగన్ ఏమో బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు, దాన్ని ఎలా అటాక్ చేయాలని చెప్తే అప్పు చేసి జగన్ 2 రకాలైన విమర్శ మొదలుపెట్టారు సంక్షేమ పథకాలు. ఒకటి, అప్పు చేసి బటన్ నొక్కుతున్నాడు తప్ప డెవలప్మెంట్ లేదు, రోడ్లు లేవు, ఘోరం, అది ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకొచ్చారు. రెండవది జగన్ ఈ సంక్షేమ పథకాలు తప్ప ఇంకేమీ రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదు, కేంద్రం నుంచి ఫండ్స్ తేవట్లేదు, తర్వాత విపరీతమైన కరప్షన్ ఉంది. ఈ అంశాలని జగన్ మీద నెగిటివ్గా ప్రచారం చేశారు. దాంతోపాటు ఫైనల్గా వాళ్ళకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, ఇట్లాంటివి కలిసి వచ్చాయి, నెగిటివ్గా ఇచ్చాడు. రెండోది చంద్రబాబును అరెస్ట్ చేయడం వల్ల కూడా సింపతి కూడా వచ్చింది. ఈ అంశాలన్నీ మళ్ళీ చంద్రబాబును ఓడించడానికి పనిచేశాయి. అయితే ఇక్కడ చర్చ ఏంటంటే జగన్ అంత ఘోరంగా పెర్ఫామ్ చేయలేదు, జగనే వస్తాడేమో అన్నంత భయంలో వీళ్ళు ఉన్నారు. జగన్ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి వై నాట్ 175 అనగలిగాడు. ఇంత స్థాయిలో ఉన్న జగన్కి 11 సీట్లు రావడం వెనకున్న కారణం ఏంటి అనేదానికి వైసీపీ వాళ్ళు చెప్తున్నదేమో ఒకటి, ఈవీఎంలను మ్యానిపులేట్ చేసి చంద్రబాబు తెచ్చుకోగలిగాడు అనేది వైసీపీ వాళ్ళు ప్రధానమైన ఆర్గ్యుమెంట్. అది ప్రూవ్ చేయడం అనేది సాధ్యం కాని విషయం, అది ఆరోపణ మాత్రం. అప్పుడు కూడా 2019లో కూడా చంద్రబాబు ఇదే ఆరోపణ చేశాడు, జగన్ ఈవీఎంలను మ్యానిపులేట్ చేశాడని చంద్రబాబు కూడా చేశాడు. అంటే ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళ మీద ఇది ఆరోపణలు చేస్తున్నారు. ఏదేమైనా కేవలం ప్రజలు
ప్రతి 5 తమిళనాడులో ఈ కల్చర్ ఉండేది. ప్రతి 5 ఏళ్ళకి డిఎంకేని ఏఐడిఎంకేని వాళ్ళు మారుస్తుండేవాళ్ళు. ఆంధ్ర